నువ్వు దేన్నైతే సాధించాలనుకుంటున్నావో, దాన్ని ఎందుకు సాధించాలనుకుంటున్నావో, అది సాధిస్తే నీకేం దొరుకుతుందో నువ్వు పదే పదే గుర్తు చేసుకో. సాధించడానికి ముందున్న ప్రేరణ ఏంటి, ఆ ఇన్స్పిరేషన్ ఏంటో నువ్వు పదే పదే గుర్తు చేసుకో. ఎందుకంటే మనం మర్చిపోతుంటాం. సాధించిన తర్వాత నీకేం దొరుకుతుంది, దాని ఫలితం ఏంటి, ఆ రిజల్ట్ ఏంటో కూడా పదే పదే గుర్తు చేసుకో. ఎందుకంటే అది కూడా మర్చిపోతాం. ఈ రెండిటిని ఎందుకు మర్చిపోతాం? ఎందుకంటే సాధించాలనే ఆ ప్రేరణ వెనక ఉంటుంది, ముందే ఉంటుంది, అదృశ్యంగా ఉంటుంది, కనపడదు. సాధించడానికి చేసే కష్టం మాత్రం ముందుంటుంది, అందులో చెమట పడుతుంది, అది కనిపిస్తుంది, అది నచ్చదు. ఇంకా సాధించిన తర్వాత వచ్చేది ఇంకా రాలేదు కాబట్టి అది కూడా కనిపించదు. కేవలం ఏం కనిపిస్తుందంటే నువ్వు చేయాలనుకున్న దానిలో ఎంత కష్టం ఉందో మాత్రమే కనిపిస్తుంది. మనసేమో సోమరిది. మనసంటుంది, అరే భయ్యా చాలా కష్టమైన పనిది, పడుకో. కాబట్టి ఏది కనిపిస్తుందో దానికంటే మించి ఉన్నదాన్ని కూడా గుర్తుంచుకో. నువ్వేదో ఊరికే దేన్నైనా సాధించడానికి ప్రయత్నం మొదలుపెట్టలేదు కదా. మనం పిచ్చోళ్ళం కాదు కదా, ఏదో ఒక దాని మీద ఊరికే కష్టపడటానికి. మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైతే పొందాలనుకుంటున్నామో, దాన్ని పొందడానికి మన దగ్గర నిజంగా ఒక కారణం ఉంది. అందుకే కదా మనం కష్టపడుతున్నాం. ఆ కారణాన్ని మనం తరచుగా మర్చిపోతుంటాం. ఎందుకంటే ఆ కారణం కనిపించదు. కనిపించకపోయినా నువ్వు దాన్ని చూస్తూనే ఉండు. ఎన్ని రకాలుగా దాన్ని గుర్తుంచుకోగలవో అంతలా గుర్తుంచుకో. ఒకవేళ సాధిస్తే, గెలిస్తే, అప్పుడు ఫలితం ఏమొస్తుంది, ఆ ఫలితాన్ని గుర్తుంచుకో. ఆ ఫలితంలో ఖచ్చితంగా ఏదో ఒక విలువ ఉంటుంది. అందుకే కదా నువ్వు కష్టపడుతున్నావు. కాబట్టి ఆ ఫలితాన్ని పదే పదే గుర్తు చేసుకో. ఆ ఫలితమే నీకు కష్టపడుతూ ఉండటానికి బలాన్నిస్తుంది. నీకు ఏదైతే కావాలో దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు. అదే నీకు కష్టపడడానికి బలాన్ని ఇస్తుంది. లేకపోతే కష్టం నుండి ఎవరైనా పారిపోతారు. అది మనిషైనా లేదా జంతువైనా సరే.